హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారు ఎంపీ, సో ఆయన షర్మిల గారు నా శత్రువు కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నా ప్రధాన శత్రువు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అండ్ ఒకవైపు షర్మిల గారిని చూస్తుంటే అందరినీ కూడా కలిపి తిడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. సో ఈయనేమో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఈ మధ్యన ఆయన టీడీపీతో కొంచెం బాగా స్నేహంగా ఉన్నారు అని చెప్పేసి కూడా వస్తుంది బయట. టీడీపీ నుంచి రేపు నర్సాపురం టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది కదా. ఓకే. సో రఘురామకృష్ణరాజు గారు కూడా రాజకీయ శత్రువు జగన్. ఆ తర్వాత చినికి గాలివాన అయ్యే, చాలా పెద్ద ఇష్యూస్ అయ్యే. ఈయన ఏదో అరెస్ట్ చేశారని, ఈయన హైదరాబాద్లో తలదాచుకుంటే ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసుకి ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చి తీసుకెళ్లారు. చాలా జరిగాయి, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు షర్మిల గారు ఏంటంటే ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని ఎందుకు విమర్శిస్తున్నారు అంటే ప్రభుత్వం ఆయనది కాబట్టి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రఘురామకృష్ణరాజు ప్రభుత్వం ఉన్నా ఆయన్నే విమర్శిస్తుంది ఆవిడ. అంతే కదా. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉన్నా పవన్ కళ్యాణ్ విమర్శించేది, చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటే చంద్రబాబు గారిని విమర్శించేది. ఇప్పుడు ఆవిడేమంటుంది, 2014లో చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, 2019లో జగనానికి ఇచ్చారు, ఇప్పుడు నాకివ్వండి అని అడుగుతుంది. వ్యక్తిగతంగా విమర్శలు చేయట్లేదు కదా. ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీదే విమర్శిస్తుంది. ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తూ ఉంది, చేసిందా అని అడిగింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు, చేశారా అని అడిగింది. ఇసుక ర్యాంపులకు సంబంధించి మాట్లాడారని అడిగింది. స్పెషల్ ప్యాకేజ్ గురించి తెప్పిస్తామన్నారు, తెప్పించారా అని అడిగింది. ఇవే అడుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు ఏం చేయట్లేదుగా కదా. కాబట్టి ఆవిడ ఎవరికి శత్రువు కాదు. మీరు అన్నట్టు ఆవిడ కొడుకు ఎంగేజ్మెంట్కి చంద్రబాబు గారిని పిలిచింది, పవన్ కళ్యాణ్ గారిని పిలిచింది, రేవంత్ రెడ్డి గారిని పిలిచింది. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచింది. అందరినీ కలుపుకుపోతుంది. అలాగే ఉండాలి. అదే రాజకీయం, అదే లౌక్యం. చాలా బాగా మాట్లాడుతుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ వైఎస్ షర్మిల కాదు, మురుసుపల్లి షర్మిల శాస్త్రి. నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, వైఎస్ షర్మిల కాకుండా ఎక్కడికి పోతాను నేను అని అడుగుతుంది. అంతేగాని మీరు కూడా వేరే ఇంటి పేరు చెప్పి అనట్లేదు కదా. అదే కదా చక్కగా మాట్లాడడం అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఏం అర్థం చేసుకోలేదు సార్? అంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అంత వేవ్ లేదు కాబట్టే మాట్లాడుతున్నారా? ఒకవేళ వేవ్ ఉంటే అదే విధంగా మాట్లాడతారా? వేవ్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతారు. వేవ్ లేదు కాబట్టే, నష్టం ప్రధానంగా వైసీపీకి కాబట్టే. అంతే కదా. రాజశేఖర రెడ్డి గారు 2 కళ్ళు అండి, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు. ఆల్రెడీ ఒక కన్ను రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని, రాజశేఖర రెడ్డి గారి స్టేచర్ని, రాజశేఖర గారి క్రెడిట్ని అంతా కూడా ఒక కన్ను అనుభవిస్తుంది ఆల్రెడీ. బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే కాదా? అంతే కదా. ఆయన పేరు మీదే కదా పాదయాత్రలు, ఓదాపయాత్రలు, అడుగడుగున విగ్రహాలు, పొర్లు దండాలు, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి దయ వల్లే కదా. మరి ఆల్రెడీ అనుభవిస్తున్న స్టేచర్ని ఈవిడ ఇంకో కన్ను వచ్చింది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, నాకు ఆదరించిందని. ఆల్రెడీ టీడీపీకి ఉన్న బేస్ టీడీపీకి ఉంది, జనసేనకు ఉన్న బేస్ జనసేనకు ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆవిడ వస్తే రాజశేఖర రెడ్డి గారి బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ ఎక్కడుంది? వైసీపీలో ఉంది. అది ఇప్పుడు మళ్ళీ ఎటు డైవర్ట్ అవుద్ది? అయితే ఇన్ కేస్ షర్మిల గారికి డైవర్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నష్టం ఎవరికి? వైసీపీ వాళ్ళకి. సో వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు షర్మిల గారిని. అంటే షర్మిల గారిని విమర్శించడానికి భయపడుతున్నారా టీడీపీ కానీ, జనసేన కానీ, కొత్తగా వచ్చిన పార్టీలు కానీ? ఎందుకంటే షర్మిల గారు ప్రధానంగా టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని, అది అందరికీ తెలిసిన విషయం. అదే ఆమె జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ప్రధానంగా టార్గెట్ చేయడం కదా. అక్కడ ప్రభుత్వం ఎవరినుంటే ఆవిడని టార్గెట్ చేస్తుంది ఆవిడ. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది ఆవిడ. అన్నయ్యని టార్గెట్ చేయాలని ఆవిడ ఉద్దేశం. ఆవిడ బాధ్యత ఏంటి? పిసిసి చీఫ్. అన్నయ్యగా టార్గెట్ చేసిన తర్వాతే కదా బయటకు వచ్చి పార్టీ పెట్టింది. అన్నయ్యతో మంచిగా ఉంటే ఆమె పెట్టదు కదా సార్. అవును, అది అన్నయ్య కూడా ఉండాలి కదా. ఆవిడ బయటికి వెళ్ళిపోయినప్పుడే అన్నయ్య పిలిచి మాట్లాడుంటే అయి ఉండేదేమో కదా, బుజ్జగించుంటే అయి ఉండేది కదా. ఏ సజ్జల రామకృష్ణారెడ్డి గారినో, విజయసాయి రెడ్డి గారినో పంపించి మాట్లాడించవచ్చు కదా. ఎందుకు మాట్లాడించలేదు? ఆవిడ బయటికి వెళ్ళిపోయి
తెలంగాణ వెళ్ళిపోయి పార్టీ పెట్టి మళ్ళీ విలీనం చేసేసి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయ్యే వరకు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఈమె లేకపోతే నాకు నష్టమే ఉందిలే అనుకున్నారా? ఇప్పుడు ఆవిడ మాట్లాడేసరికి ఇప్పుడు ఆవిడ వాల్యూ గుర్తొస్తుందా? ఒకప్పుడు 16 నెలలు 18 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని ఆ స్థాయిలో నిలబెట్టింది ఎవరు? షర్మిల గారు కాదా? చెప్పండి మీరు. షర్మిల గారు మరి ఆవిడ లేకపోతే 2014లో కనీసం పార్టీ ఆ స్థాయిలోనే ఉండేదా? మరి అది మర్చిపోతే ఎలా అండి? కాబట్టి షర్మిలా గారు ఒక ఆడబిడ్డగా ఇప్పుడు పీసీసీ చీఫ్ అయ్యారు కాబట్టి, కాంగ్రెస్ ఆంధ్రాలో అంత సీన్ లేదు కాబట్టి ప్రస్తుతానికి, ఐ మీన్ అంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా లేదు కాబట్టి ఎవరు షర్మిలా గారిని టార్గెట్ చేయట్లేదు, విమర్శించట్లేదు. ఒకవేళ ఇలా అనొచ్చా? ఇప్పుడు షర్మిల గారు అందరినీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. అందరినీ చేయట్లేదు, అన్ని పార్టీల్ని. అదే అంటున్నానండి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడితేనే కదా నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళగలుగుతాం అనే ఉద్దేశంలో మాట్లాడుతుంది ఆవిడ. పైగా పీసీసీ చీఫ్ కాబట్టి అక్కడ ప్రభుత్వం ఎవరిదుంటే ఎక్స్ ఉంటే ఎక్స్ని, వై ఉంటే వైనే విమర్శించాలి. అక్కడ ఆవిడ దురదృష్టం కొద్దీ అక్కడ అన్నగారే ఉన్నారు కాబట్టి అన్నగారినే విమర్శిస్తుంది. అక్కడ చంద్రబాబు గారిని విమర్శిస్తుంది. ఆవిడ అదే అంటుంది కదా, 2014లో చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, 2019లో జగనానికి ఇచ్చారు, ఇప్పుడు నాకు ఇవ్వండి, ఐ మీన్ మా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి, అదే అడుగుతుంది ఆవిడ. సో మరి ఆమె మాట్లాడిన విధానాన్ని మిగతా పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మాట్లాడమంటారు? అయితే మాట్లాడడం కాదు, అంటే మళ్ళీ నేను అనేది టర్న్ తీసుకుంటారు కదా మళ్ళీ వీళ్ళ వైపు. నేనేమిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు షర్మిలాని ఎందుకు విమర్శించట్లేదని అడిగారు మీరు. విమర్శించరు, ఎందుకంటే కాంగ్రెస్కి అంత బేస్ లేదు, పైగా ఆడబిడ్డ వచ్చింది, ఆవిడని ఎందుకు విమర్శించాలి? మనకు మెయిన్ ప్రధానంగా పోటీ ప్రభుత్వంతోని, వైసీపీతోని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. ప్రభుత్వ వ్యతిరేకత ఆల్రెడీ వీళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇలాంటప్పుడు ఆవిడని ఎందుకు విమర్శించాలి? ఆవిడ విమర్శించిన ఏమొస్తుంది? ఆవిడని ఎందుకు తిడుతున్నారని వీళ్ళనే తిడతారు. ఓకే, వీళ్ళకి ఆ సంస్కారం ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడలేదు. ఓకే, ఎందుకు అనవసరంగా ఆడబిడ్డని విమర్శించడం? అంతే కదా, అదే కరెక్ట్. కాబట్టి ఆవిడ విమర్శించట్లేదు, అది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆవిడంటే భయమనో మరొకటో కాదు. ఇక్కడ మెయిన్ టార్గెట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇదే కదా వేవ్లో ఉంది. ఆవిడ విమర్శిస్తే ఏమొస్తుంది? ఆవిడ ఉసురు తగలడం తప్ప ఆవిడ అనవసరంగా ఏడిస్తే ఎందుకు లాభం? అలా అనుకోవచ్చు. కానీ అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఆడబిడ్డని విమర్శించరని మీరు అంటున్నారా? సంస్కారం ఉన్నోడు విమర్శించడు వ్యక్తిగతంగా. మరి రోజా గారు కూడా మహిళే కదా సార్? అదే అంట, ఈ క్వశ్చన్కి వేరే ఆన్సర్ ఉంది. ఎలా అంటే 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ప్రభుత్వం ఎవరైనా మాట్లాడితే ప్రతిపక్షాల మీద నోరేసుకొని పడిపోయే నాయకులు ఎంతమంది ఉన్నారు? 5, 6. సజ్జల గారు, కొడాల నాని గారు, పేర్ని నాని గారు, అమర్నాథ్ గారు, అనిల్ కుమార్ గారు, రోజా గారు, ఇంకా 5, 6 మ్యాక్సిమం. ఇంక మిగతా ఎవరు మాట్లాడుతున్నారు? మిగతా 145 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాదా? వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? విడుదల రజనీ గారు కూడా ఉన్నారుగా, లేదంటే ఆవిడ ఎవరు హోమ్ మినిస్టర్ ఆవిడ కూడా ఉన్నారుగా, వారు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక రోజా గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అందుకే ఆవిడ విమర్శలు ఎదుర్కొంటుంది. మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంత డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి విమర్శించట్లేదుగా. డెడ్ ఎండ్కి వెళ్ళి విమర్శిస్తే ఎవరైనా ఎదుర్కోవాల్సింది.